ఓకే, ఇక్కడ పీక్యూఆర్ఎస్ అనేది ఒక చతుర్భుజం. అయితే ఆ పాయింట్స్ 4 ఇచ్చాడండి. పి ఇచ్చాడు. పి ఎంత? -6, 0. అలాగే క్యూ ఈజ్ గివెన్. క్యూ ఎంత అంటే దట్ ఈజ్ -4, 3. అలాగే ఆర్ కూడా ఇచ్చినాడండి. ఎంత ఆర్ అంటే -6, 8. అలాగే ఎస్ కూడా ఇచ్చాడు. ఎస్ ఎంత అంటే -8, 3. అయితే దాని కర్ణాల పొడవుల మధ్య భేదం ఇది మనకు తెలుసుగా. ఒక కర్ణం ఇది పిఆర్. చూడండి, మనకు తెలుసు కదా, రెండు బిందువుల మధ్య దూరం అంటే x2 - x1² అండ్ y2 - y1² మొత్తానికి రూట్ కొట్టేస్తాం. అయితే చూస్తేనండి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయండి. ఇది 0 అయిపోద్ది. x2 - x1 0. అప్పుడు ఇదేగా ఇంకా 8. పిఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత? y2 - 8 - 0² మళ్ళీ దానికి రూట్ కట్టం ఎందుకు? 8 కదండి. దట్ ఈస్ పిఆర్ ఈజ్ ఈక్వల్ 8. అంటే -6 - 0 అయిపోద్ది. 8 - 0 అంటే 8. సో 8 - 0 అంటే 8, దానికి స్క్వేరు రూట్. సో దట్ ఈజ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ 8. అలాగే ఇంకొకటి క్యూఎస్ చూడండి, అది కూడా అట్లాగే వచ్చింది వ్యవహారం. దీంట్లో ఇదిగో 3 and 3 y2 - y1 ఈక్వల్. ఇంక ఈక్వల్ అయితే అది ఏం రాదు. అప్పుడు సింపుల్గా 8లోంచి 4 పోతే ఎంత అండి? క్యూఎస్ ఈస్ 4. రైట్. ఈ రెండు కర్ణాలు వచ్చేసినాయి. ఈ రెండింటి మధ్యన భేదం అడిగాడండి. దాట్ ఈస్ నథింగ్ బట్ 4. ఓకే, నోట్.